చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి ఒక సమస్య ఉంది. ఇదే మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని తగ్గించుకునే సురక్షితమైన ఇంటి వైద్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. నిజానికి చాలామందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్య నుంచి పూర్తిగా బయటపడేలా చేసేటటువంటి కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. మలబద్ధకం అనడంతోనే ముందుగా ఎవరికైనా గుర్తుకు రావాల్సింది ఆముదం, క్యాస్టర్ ఆయిల్. కాకపోతే దీనికి సంబంధించి లేనిపోని భయాలు, అపోహలు కూడా ఉండి దీన్ని చాలామంది దూరం పెడుతున్నారు. నిజానికి ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తగ్గించడంతో పాటుగా కడుపులో పురుగులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా నాశనం చేస్తుంది. అయితే ఆముదంతో ఇబ్బంది ఏమిటంటే అది వెగటుగా ఉంటుంది. అందుకే ఆముదం తాగిన మొహం అంటూ ఒక సామెత కూడా మనకి తయారైంది. కాబట్టి ఆముదాన్ని ప్లెయిన్గా తాగే బదులుగా రాత్రి పడుకునే ముందు కాస్త పాలకు కలిపి తాగితే మంచిది. అయితే ఎంత ఆముదం తీసుకోవాలి, డోస్ ఎంత అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. 1 కంటే ఎక్కువ టీ స్పూన్లు తీసుకోకూడదు. ఒకవేళ 1 కంటే ఎక్కువ టీ స్పూన్లు తాగితే మళ్ళీ విరేచనాలు లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 1 టీ స్పూన్కి మీరు ఈ డోస్ని పరిమితం చేసుకోవాలి. ఇలా చేస్తే మరుసటి రోజు మీకు సుఖ విరేచనం అవుతుంది. ఇంకొక సహజ రెమెడీ బచ్చలి కూర. ఆ మాటకు వస్తే ఏదైనా ఆకుకూర, తోటకూర ఇలాంటివి. వీటికి కడుపుని శుభ్రం చేసేటటువంటి తత్వం ఉంది. అలాగే పేగుల లోపల ఉండేటువంటి హానికరమైనటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించే తత్వం కూడా ఉంది. సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల పాలకూర రసాన్ని, బచ్చలకూర రసాన్ని, ఇలాంటి ఆకుకూర రసాన్ని సమాన భాగం నీటికి కలిపి రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది ఒక చక్కటి ఇంటి వైద్యం కింద పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిమ్మజాతి పండ్లు. ప్రధానంగా ఆరెంజ్ అంటే కమలాలు కానీ, నారింజ కానీ, ఇవి 2 చాలా బాగా పనిచేస్తాయి. ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది ఉండటమే కాదు, ఫైబర్ కూడా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట అలాగే సాయంత్రం పూట కూడా ఒక నారింజ లేదా కమలా పండు తింటూ ఉండాలి. దీంతో మలబద్ధకం ఇంకా తదితర సమస్యల నుంచి కూడా మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి ఇంటి వైద్యం అవిసె గింజలు. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని, లిన్సీడ్ గింజలని ఇలా అంటూ ఉంటారు. దీని కాంబినేషను చాలా బాగా పనిచేస్తుంది. అవిసె గింజలు, నువ్వులు, ఇంకా తురిమిన బాదం పప్పు. ఒక చక్కటి కాంబినేషన్. అవిసె గింజలు, నువ్వులు, బాదం పప్పులు. ఇలాగ వీటిని 2-3 గుప్పెళ్ళు మోతాదుగా, అంటే ఉదయం సాయంత్రం కూడా 2-3 గుప్పెళ్ళు మోతాదుగా తగినంత పొద్దుతిరుగుడు గింజల్ని కలిపి తీసుకొని దీన్ని పొడి చేసుకొని తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి వీటిలో అన్నీ మీకు దొరకాలని లేదు. దొరికిన వాటిని మీరు సంపాదించి వీటిని పొడి రూపంలో తీసుకోవచ్చు. అవిసె గింజలు, నువ్వులు, తురిమిన బాదం పప్పు, ఇంకా పొద్దుతిరుగుడు గింజలు అన్నింటినీ కలిపి ఒక గుప్పెడు మోతాదుగా తీసుకోవాలి. ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ చొప్పున వారం పాటు తింటే ఈ మిశ్రమం మలబద్ధకాన్ని నయం చేస్తుంది. అలాగే ఆ పేగుల గోడల్ని కూడా పునర్నిర్మిస్తుంది. ఇంకా మీ ఆహారంలో జీలకర్ర, పసుపు, ఆకుకూరలు వీటిని బాగా చేర్చుకోండి. వీటిని మీరు పైన చిలకరించడానికి వాడుకోవచ్చు, లేదా వీటితో చట్నీ కూడా తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇది లోపల ఉండేటటువంటి డైజెస్టివ్ సిస్టమ్ని రెక్టిఫై చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యం నీళ్లు. ప్రతిరోజు కనీసం ఒక 8 గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండండి. రాత్రి పడుకునే ముందు, అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే 1 గ్లాస్ చొప్పున గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇక అవిసె గింజల విషయానికి వస్తే దీంట్లో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి, పైగా ఇది నూనె గింజ కాబట్టి ఆ పేగుల లోపల ఎండిన ఆ తత్వాన్ని సరిచేసి మార్ధవత్వాన్ని కలిగిస్తుంది. అంటే మలబద్ధకం ఇలాంటి వ్యాధుల నుంచి రిలీఫ్నిస్తుంది. మంచి ఫలితం కోసం ఉదయాన్నే అవిసె గింజల్ని కార్న్ ఫ్లాక్స్ తోటి కలిపి తినొచ్చు, లేదా ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళకి కొన్ని అవిసె గింజల్ని చేర్చి నానిన తర్వాత ఆ గింజల్ని నములుతూ ఆ నీళ్ళు తాగేయచ్చు.
అలాగే మీ ఆహారంలో పీచు అంటే ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మలబద్ధకం లాంటి సమస్యల నుంచి మీకు రిలీఫ్‌నిస్తుంది. అవిసె గింజలు మలబద్ధకం తగ్గించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దాంట్లో ఉండేటటువంటి జిడ్డు తత్వం. డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ ఇలాంటి ప్రమాదాలను కూడా అవిసె గింజలు తగ్గిస్తాయని తేలింది. ఇంకొక ఫేమస్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ త్రిఫల. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ 3 గింజల తాలూకు ఈ 3 పండ్ల తాలూకు పొడిని అంటే కండభాగాల పొడిని త్రిఫల చూర్ణం అంటారు. ఇది జీర్ణక్రియ ప్రక్రియని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అయితే త్రిఫల చూర్ణాన్ని ఎలా తీసుకోవాలి? గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, తాగేయచ్చు, లేదా తేనెతో కలిపి నాకొచ్చు. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోబోయే ముందు కానీ లేదా ఉదయం ఖాళీ కడుపుతో కానీ తీసుకోవాలి. వీలైతే 2 పూట్ల తీసుకోవాలి. దీంతో మలబద్ధకం నుంచి మీకు తక్షణమే రిలీఫ్ వస్తుంది. ఇది పూర్తిగా మూలికలతో తయారవుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి రసాయన ఔషధాలు ఉండవు కాబట్టి దీన్ని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఇంకొక ఆహార వైద్యం ఎండు ద్రాక్ష. దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే న్యాచురల్ ఒక భేది మందుగా కూడా పనిచేస్తుంది. అంటే ఇది ఒక న్యాచురల్ పర్గేటివ్ లాగా, లాక్జేటివ్ లాగా ఇలా పనిచేస్తుంది. ఒక గుప్పెడు ఎండు ద్రాక్షని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. గర్భిణీ స్త్రీలకి ఇది చాలా సౌమ్యమైనటువంటి ఔషధం మలబద్ధకం నుంచి రిలీఫ్ పొందడానికి. ఎండు ద్రాక్ష ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎనర్జీ డ్రింక్ అంటే మంచిది. ఇంకొకటి జామ గుజ్జు, అలాగే జామ పండు పైన ఉండేటువంటి తోలు. దీంట్లో తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాదు పొట్ట దీంతో శుభ్రం అవుతుంది. జామ ప్రత్యేకత ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వ్యాధులతో పోరాడే శక్తిని కూడా పెంచుతుంది. ఇంకొకటి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు, దీనికి ఒక చెక్క నిమ్మకాయ, అలా కాస్త చిటికడంత ఉప్పు కలిపి తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది పేగుల నుంచి శరీరంలోని వ్యర్థ పదార్థాల నుంచి ఆ టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది. దీనికోసం ఒక గ్లాస్ వేడి నీళ్ళకి 1 టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ఆ పైన చిటికెడు ఉప్పు వేసి ఉదయాన్నే ఫ్రెష్ అవ్వబోయే ముందు ఈ జ్యూస్ తాగాలి. ఇది శరీరంలో ఉండే విషయాన్ని బయటికి పంపించేస్తుంది. ఇంకొకటి అత్తి పండ్లు. ఈ అత్తి పండ్లని పండిన రూపంలో కానీ వాటి పొడిని కానీ తీసుకోవచ్చు. వీటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది ఒక లాక్జేటివ్గా పనిచేస్తుంది. మలబద్ధకం నుంచి రిలీఫ్ రావాలంటే మీరు రాత్రి నిద్రపోబోయే ముందు కొన్ని అంజీరా పండ్లని ఒక గ్లాసు పాలలో వేసి మరిగించి తాగండి. అయితే వేడి పాలు మాత్రమే తాగాలి. పండినటువంటి యాపిల్, ఇది కూడా మలబద్ధకం నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. దీన్ని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ తర్వాత దంచి దాని నుంచి రసం తీసి యాపిల్ రసాన్ని 15 రోజుల పాటు రెగ్యులర్గా తాగాలి. మలబద్ధకం మీకు ఇక ఇబ్బంది పెట్టదు. మళ్ళీ ఎండు ద్రాక్ష విషయానికి వస్తే కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ పైన ఆ ఎండు ద్రాక్షని నీటిలోంచి తీసేసి తినేయాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకా ప్రతిరోజు మీ ఆహారంలో జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష ఇలాంటి వాటిని చేర్చుకోండి. ఇవి మలబద్ధకంలో మీకు రిలీఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అసలు మలబద్ధకం విషయంలో మార్కెట్ నుంచి వేయించినటువంటి పదార్థాలు, చిప్స్, స్నాక్స్ ఇలాంటివి మీరు దూరం చేయాలి. అంటే వీటిని దూరం పెట్టాలి మీకు రిలీఫ్ రావాలంటే. అలాగే టీ, కాఫీలు, స్మోకింగు వీటిని కూడా ఇంకా ఇతర మత్తు పదార్థాల నుంచి కూడా దూరంగా ఉండాలి. మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి మీరు చేయాల్సిన రెగ్యులర్ రొటీన్ ఏంటంటే సూర్యోదయానికి ముందు మంచం నుంచి లేవాలి, ఉదయాన్నే కొంచెంసేపు నడవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, యోగా కూడా చేయొచ్చు. ఇంకా ఆహార విషయానికి వస్తే అంజూరా పళ్ళని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత తింటే మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. చెప్పుకున్నట్టుగా పచ్చి బచ్చల కూర లేదా పాలకూర నుంచి రసం తీసి దాన్ని తాగుతుంటే కూడా మలబద్ధకం ఇబ్బంది పెట్టదు. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలకూర రసం తాగటం వల్ల ఎంతకాలం నుంచో ఉన్న దీర్ఘకాలపు మలబద్ధకం నుంచి కూడా మీకు రిలీఫ్ వస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలకి 1 నుంచి 2 చెంచాలు నెయ్యి కలుపుకొని తాగితే కూడా మలబద్ధకం
మీకు దూరం అవుతుంది. మలబద్ధకం ఉన్నవాడు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే రోజుకి 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగటం. అలాగే 20 గ్రాముల త్రిఫలాని ఒక అర లీటర్ నీళ్ళకి రాత్రి అంతా నానబెట్టి కలిపి ఉదయం నిద్ర లేవగానే ఆ త్రిఫలాలను వడగట్టి ఆ నీళ్ళని మీరు ఫ్రెష్ అవ్వబోయే ముందు తాగాలి. ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మలబద్ధకం సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వదిలిపోతుంది. ఇవేవీ లేకపోతే ఒక చెంచాడు తేనె ఒక గ్లాస్ నీళ్ళ కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందు తాగుతుంటే కూడా మలబద్ధకం పూర్తిగా దూరం అవుతుంది. ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసంలో నల్ల ఉప్పు కలిపి గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకుంటే పొట్ట శుభ్రం అవుతుంది. ఇంకోటి ఈసఫ్ గోల్ అనేది ఒక ఊక. ఈ పొట్టుని రాత్రి నిద్రపోబోయే ముందు పాలకి కలిపి కానీ లేదా నీళ్ళకి కలిపి కానీ తాగితే మలబద్ధకం మీకు సేఫ్గా దూరం అవుతుంది. ఇక ఫైనల్గా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళకి కొంచెం ఒక అర టీ స్పూన్ కరక్కాయ పొడిని కలిపి తీసుకుంటే కూడా మలబద్ధకం నయం అవుతుంది. ఇలాగా ఈ మలబద్ధకం అనేది అనేక వ్యాధులకు మూలం కాబట్టి దీన్ని తగ్గించుకోవటం అవసరం కాబట్టి ఈ ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు ఇవన్నీ కూడా మీకు ప్రథమ చికిత్సలాగా పనిచేస్తాయి. సమస్య నుంచి బయటపడటానికి తోడ్పడతాయి. అవసరం అనుకుంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.